నిన్న రాత్రి ఆర్సీబీ విన్ అయ్యేట్టు కల వచ్చింది మామ. కానీ అందులో విరాట్ కోహ్లీ లేకున్నట్లు విన్ అయ్యేట్టు కల వచ్చింది. కానీ ఫైనల్ దాకా తీసుకొచ్చింది అనమాట. బట్ లాస్ట్గా అయితే ఫైనల్లోనే ఎందుకు విరాట్ కోహ్లీ వచ్చాడు అనమాట. విరాట్ కోహ్లీ రాగానే డక్అవుట్ అయిపోయాడు. అండ్ డక్అవుట్ అయ్యాకైతే మ్యాచ్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట. సో తర్వాత రన్నర్స్ వచ్చారు. ఇదంతా కళలోనే. సో ఈ కళ కూడా నాకు వచ్చింది కాదు. సో విరాట్ కోహ్లీకి కళ వచ్చినట్టు ఇది, ఆ కళ ఆయనకు వచ్చి నాకు చెప్పినట్టు నాకు ఈ కళ వచ్చింది అనమాట. అర్థం కాలేదు కదా గైస్, నాకు కూడా అర్థం కాలేదు. ఒకసారి అండి సరేనా. మొత్తానికి అయితే 3 రోజులు అయింది. 3 రోజుల నుంచి ఎందుకు నాకు చచ్చిపోయినట్టు కళ వస్తుంది. ఒక 1 వీక్ ఉంటే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా గైస్. సో నాకు ఎలాంటి ఇబ్బంది కలుగున్నట్టు చూడండి. ఐపీఎల్ అయిపోదాకా ఆపు, ఎందుకంటే ఐపీఎల్ దగ్గరకు వచ్చింది. సో ఈసారి ఆర్సీబీ కప్పు కొడతాను అనుకుంటున్నా. కానీ కొట్టాలన్నంత మాత్రం నేనైతే కొట్టాలని చెప్పి అనుకోను, ఎందుకంటే నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కదా. సో ఆర్సీబీ కొట్టకపోయినా పర్లేదు, బాగా ఆడితే చాలు. అసలు ఈ ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే విరాట్ కోహ్లీ టీంలో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు వచ్చినాడనే బాధ. మంచి రోజులు వచ్చినాయని కొన్ని మూమెంట్లో మళ్ళీ వచ్చేసి తప్పు చేశాను. సో గైస్ చూసారు కదా, మొత్తానికి అయితే నేనైతే ప్రార్థన చేస్తున్నా, ప్రేయర్ చేస్తున్నా అనమాట. సో ఆర్సీబీ ఈసారైనా కప్పు కొట్టాలి. కానీ వద్దులే, కొట్టకపోయినా మంచిది, ఎందుకంటే మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కదా. ఎస్ఆర్హెచ్ని కొట్టుకొని రావాలంటే కష్టమవుతుంది. సో గైస్ చూసారు కదా, ఎవరైనా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ విరాట్ కోహ్లీ అయితే మాత్రం డెఫినెట్గా వేరే టీం లేకపోవడం మంచిది. సో నేను కూడా ఈ విరాట్ కోహ్లీ ఫ్యాన్ అనుకో, కానీ ఆర్సీబీలో ఉంటే ఉన్న ఇజ్జత్తుకొని పోయేటట్టుంది. మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఐపీఎల్ అయిపోయేదాకా అయితే మనల్ని ఇట్లానే ఉండేది కూడా.